వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ ఎర్రజెండా పార్టీతో ఓడిసి మండలం ఇనగలూరు గ్రామానికి చెందినటువంటి భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి సాగు భూమి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిపిఐ కలిసి ఈ రోజు పుట్టపర్తి ఆర్డీఓ ఆఫీసు ముందర ధర్నా కార్యక్రమం చేపడుతూ మనకు ఎక్కువ సమయం లేనందున వెంటనే పోయి అక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ చేయాలని వచ్చాము. అక్కడ 407 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ పర్మిషన్ లేదని లోపు పోయి అడిగితే ఇక్కడ చేయమని చెప్పారు. ఇక్కడ ధర్నా చేసి ఇక్కడ ఏవో మేడం గారి దగ్గర కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారికి కూడా మనము ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలస్వామి గారిని మీకు పరిచయం చేస్తున్నాను. తర్వాత గౌరవ అధ్యక్షులు బొత్తలపల్లి పుల్లయ్యప్ప గారిని పరిచయం చేస్తున్నాను. అదేవిధంగా మన సిపిఐ నాయకులు చలపతిని గారిని చూశారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, అదేవిధంగా ఇనగలూరులో రాత్రి వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ కమిటీకి 5 మందిని ఎంపిక చేశాము. వాళ్ళు కూడా రవి ఆది కార్యదర్శి, అధ్యక్షులు రవి గారు, ట్రెజరీ కిష్టప్ప గారు, అదేవిధంగా ఈజీ నెంబర్ మంగమ్మ గారిని కూడా ఎంపిక చేయడం జరిగింది ఈ సాగు భూమి కమిటీకి. కాబట్టి మనం పోరాడితే పోయేదేం లేదు. బానిస సంఖ్యలు తప్ప మనకు గవర్నమెంట్ భూమి అనేది మన హక్కు. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనకైతే ఎక్కడైతే గుట్ట ఉన్నదో వాటిని సాధించుకునేంత వరకు కూడా మనం కలిసి రావాలని చెప్పి పిలుపునిస్తూ ఇప్పుడు ఏవో గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. తర్వాత ఇప్పుడు వెంటనే కలెక్టర్ దగ్గరికి ఒక 5 మందిలో 10 మందికి పర్మిషన్ ఇస్తారు. అక్కడ పోయి మేము కలిసేసి వస్తాం. తర్వాత మీరు అందరూ కలిసిపోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సాగులేని నిరుపేదలకు 2 ఎకరాల సాగు భూమి ఇచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సాగులేని నిరుపేదలకు సాగు పట్టాలు ఇచ్చేంత వరకు ఇప్పుడు మన